హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా జోయికి కొరియాలో ఫస్ట్ టైం వ్యాక్సిన్ వేయించబోతున్నాము. అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ విషయాలన్నీ మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి అయితే మాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి హాస్పిటల్కి వెళ్ళడానికి. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంట, తర్వాతే హాస్పిటల్ వ్యాక్సిన్ అయితే వేస్తానంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నాము. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, బస్సుల్లో ఏసీలు అయితే ఆన్ చేసేస్తున్నారు. ఇక్కడ సమ్మర్లో అయితే ఏసీలు, వింటర్లో అయితే హీటర్స్ ప్రతి బస్లో ఉంటాయి. అక్కడ స్టార్టింగ్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే మేము వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. మనకు ఆధార్ కార్డు లాగా ఇక్కడ ఫారినర్స్కి ఏఆర్సీ కార్డు ఇస్తారు. ఆ కార్డులోనే జోయిల్కి ఇప్పటివరకు ఇండియాలో ఏం వ్యాక్సిన్లు వేశారు, ఇప్పుడు ఏం వేయాలి, అవన్నీ కూడా ఎన్రోల్ చేస్తారు. ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్లు మేము జోయికి 10th మంత్లో వేయించాలి, కానీ కొంచెం లేట్ అయింది. అంటే మేము ఇన్సూరెన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫారినర్స్కైనా కొరియన్స్కైనా ఎవరికైనా సరే వ్యాక్సిన్లు ఫ్రీ అని తెలిసింది. వితౌట్ ఇన్సూరెన్స్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. చిన్నదానికైనా చాలా ఖర్చు ఉంటుంది. సో జోయికి వ్యాక్సిన్ వేయించడానికి ఈ హెల్త్ సెంటర్ దగ్గరికి వచ్చాము. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అని చెప్పగానే ఆమె 2nd ఫ్లోర్ అని చెప్పింది. ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏముందో అంతా కూడా క్లియర్గా రాసినారు, కానీ మొత్తం కొరియాలోనే ఉంది. మనం ప్రతి చోట ట్రాన్స్లేట్ చేసి చూసుకోవడమే. ఆఫీస్ చాలా ఖాళీగా ఉంది. మా హస్బెండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి మేము రాసి ఇచ్చేంత వరకు కూడా అట్లా మా కోసం అట్లా వెయిట్ చేస్తూనే ఉంది. ఇది ఫీడింగ్ రూము. ఇక్కడైతే చిన్న బెడ్ కూడా ఉంది పిల్లల కోసం. ఏమేం వ్యాక్సిన్ వేయించాము, ఎప్పుడు వేయించాము, ఇలా ప్రూఫ్ అయితే అడిగారు. మనకు అంగన్వాడీలో ఇచ్చే బుక్ అయితే వాళ్ళకి ఇచ్చాము. అవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకొని మాకైతే ఎన్రోల్ చేశారు. వాటర్ కోసం అయితే ఇక్కడికి వచ్చాను. కప్స్, పేపర్ కప్స్ ఫస్ట్ టైం అవడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది వాటిలో తాగడానికి. ఇక్కడ గ్రీన్ కలర్ కోట్ వేసుకుంది కదా, ఆమె రిసెప్షనిస్ట్. చాలా మంచి ఆమె. నిలబడే ఉంది. ఎవ్వరు వస్తున్నా వెళ్తున్నా వాళ్ళందరినీ ఆమె వెళ్ళి పలకరించుకుంటుంది, ఏం కావాలి ఇట్లా అని. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది కొరియన్స్ అంబులెన్స్. మనకు అంబులెన్స్ హెల్ప్ లైన్ 108 కదా, వీళ్ళకైతే 119. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పక్కన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది ఏఆర్సీ కార్డుకి అప్లై చేసుకునే ఆఫీసు. ఇవన్నీ కూడా చోనాన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాయండి. కానీ మేము వ్యాక్సిన్ వేయించుకోబోయే హాస్పిటల్ మాత్రం చోనాన్ బస్ స్టేషన్ దగ్గర అయితే ఉంది. వ్యాక్సిన్ కోసం హాస్పిటల్కి అయితే బయలుదేరాము. ఈ బిల్డింగ్లోనే మేము వెళ్ళబోయే హాస్పిటల్ అయితే ఉంది. ఏ ఫ్లోర్లో ఏముందో ఇక్కడైతే నోట్ చేస్తున్నారు, కానీ మొత్తం కొరియాలో ఉండడం వల్ల మేమైతే ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకున్నాము. 6th ఫ్లోర్లో హాస్పిటల్ ఉందని అయితే చూపించింది. ఎందుకన్నా మంచిదని మళ్ళీ నేను ఇక్కడైతే చెక్ చేశాను హాస్పిటల్ ఏ ఫ్లోర్లో ఉందని. ప్రతి చోట ఇట్లా క్లియర్గా ఏ ఫ్లోర్లో ఏముందని బోర్డ్స్ అయితే పేస్ట్ చేస్తున్నారు, కానీ మొత్తం కొరియాలోనే ఉన్నాయి. 6th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఇది ఏమాత్రం నాకు హాస్పిటల్ అనిపించలేదు. పిల్లల ప్లే జోన్కి ఏమన్నా వచ్చేసామా అనిపించింది.
ఇక్కడ బ్లూ కలర్లో డోర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి డాక్టర్స్ రూమ్స్. వ్యాక్సిన్ అయితే వేయించేసుకున్నాము. బయటికి రాగానే అసలు వర్షం స్టార్ట్ అయిపోయింది. వ్యాక్సిన్ వేయించేసాము. ఇంకా అట్లా కొంచెం ఏమైనా తిందామని బర్గర్ షాప్కి వచ్చినాము. ఆఫ్టర్ వ్యాక్సినేషన్ మా జోయి అయితే హైపర్ యాక్టివ్ అయిపోయాడు. కొరియాలో మా జోయి ఫస్ట్ వ్యాక్సినేషన్ అయితే ఇలా జరిగింది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.